ఇవాళ పెద్దలు మల్లికార్జున ఖర్గే గారు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అని ఈ వేదిక మీద పిలిచినప్పుడు ఈ కష్టం, ఈ శ్రమ, ఈ పదవి, ఈ హోదా మీ రక్తాన్ని చెమటగా మార్చి మీరు కఠోరమైన దీక్ష చేసి వీరోచితమైన పోరాటం చేయడం వల్లనే ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయడం వల్లనే మీరేమంటన్నా ఈ రోజు ఇక్కడ నిలబడి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రోజు గౌరవించబడుతున్నాడంటే మీ అందరి అభిమానం మీరు గుండెల్లో పెట్టి చూసుకొని మీ భుజాల మీద మోసింది కాబట్టి ఈ రోజు ఇంత గొప్ప గౌరవం దక్కింది. మిత్రులారా, ఇవాళ మీకు ఒక మాట గుర్తు చేయదలుచుకున్నా. మన నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో మంచు కొండల్లో 150 రోజులు 4000 కిలోమీటర్లు అలు పెరగకుండా ఎంత కష్టం వచ్చినా, తుఫాను వచ్చినా, ఎవరు అడ్డం వచ్చినా ఆగకుండా కన్యాకుమారిలో మొదలుపెట్ట కశ్మీర్ వరకు కొనసాగించి ప్రపంచం దృష్టిని ఆకర్షించిండు. వారు పాదయాత్ర మొదలుపెట్టిన తర్వాత మొదటి విజయం కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినాం. రెండవ విజయం హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసినాం. మూడవ విజయం తెలంగాణ రాష్ట్రంలో ఈ గడ్డ మీద వారు పాదయాత్ర చేసిన సందర్భంగా మీరందరూ కష్టపడి విజయవంతం చేస్తే రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మిత్రులారా, ఇవాళ నేను మిమ్మల్ని అడుగుతున్నా, వాళ్ళ తాతలు ముత్తాతలు వజ్రాల వ్యాపారం చేసింది. వజ్ర వైదూర్యాలతో వేలాది కోట్ల రూపాయలతో ప్రపంచంలోని ఆగర్భ శ్రీమంతులుగా ఉన్న మోతీలాల్ నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశ ప్రజల కోసం స్వేచ్ఛనివ్వాలి, ఈ దేశ ప్రజలు స్వతంత్రాన్ని అనుభవించాలి, ఈ దేశ ప్రజలు తెల్లదొరల బానిసత్వం నుంచి విముక్తి కలిగి ఈ దేశంలో రాజులై వెలగాలి అని వాళ్ళ ఆస్తులను ఫణంగా పెట్టిండ్రు. సంవత్సరాల కొద్ది జైల్లో మగ్గిండ్రు. ఆ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి భారతదేశానికి స్వతంత్రాన్ని ఇప్పించి ఈ దేశంలోనే త్యాగం అంటే వాళ్ళ కుటుంబం అని నిరూపించింది. వచ్చిన స్వతంత్ర దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా ప్రపంచానికే ఒక సుపరిపాలన అందించి ప్రపంచ దేశాలతో పోటు పడే దేశంగా భారతదేశాన్ని పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీర్చిదిద్దారు. వారి వారసత్వంతో వచ్చిన శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం, సమైక్యత కోసం, ఈ దేశాన్ని కాపాడడానికి తన చివరి రక్త పొట్టు వరకు ఈ దేశం కోసం దారపోసి తుపాకీ తూటాలకు బలై నేల కొట్టింది తప్ప దేశ సమగ్రతను కాపాడడంలో ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలే. ఇందిరమ్మ వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న రాజీవ్ గాంధీ గారు, విదేశాలలో పైలట్ గా ఉన్న రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు చనిపోతే అదరలేదు, బెదరలేదు, భయపడలేదు. ఈ దేశానికి నాయకత్వం వహించడానికి వారు వచ్చి ప్రధానమంత్రిగా ఈ దేశాన్ని ముందుకు నడిపించిండు. ఈ దేశంలో యువకులకు కంప్యూటర్ని పరిచయం చేసిండు. ఈ దేశంలో యువకులకు 21 సంవత్సరాలకు ఓటు ఉంటే 18 సంవత్సరాలకే ఓటు హక్కుని ఇప్పించి ఇవాళ 18 ఏళ్ల పిల్లలు ఓటేస్తుండ్రు. ఈ దేశంలో ముఖ్యమంత్రులను, ప్రధానమంత్రులను ఎన్నుకుంటుండ్రు అంటే అది రాజీవ్ గాంధీ గారి గొప్పతనం, వారి త్యాగం ఉన్నది. మరి వారి బిడ్డ వారు ఈ దేశం కోసం ఏ త్యాగానికైనా సిద్ధమైన రాజీవ్ గాంధీ గారు మరణిస్తే, వీర మరణం పొందితే, తమిళనాడులో శ్రీపెరంబదూరులో నేల కొరికితే శ్రీమతి సోనియా గాంధీ గారు భయపడలే. ఇద్దరి పిల్లల్ని సంకలో పెట్టుకొని 100 కోట్లు ఆనాడు ఉన్న జనాభాను
ఈ దేశం బలమైన నాయకత్వం ఉండాలి, నా దుఃఖం దిగబెట్టుకుంటాను, ఈ దేశ ప్రజల కోసం త్యాగం చేస్తానని శ్రీమతి సోనియా గాంధీ గారు ముందుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి ఈ దేశానికి నాయకత్వం వహించి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చింది. ఆ విధంగా సంక్షోభంలో ఉన్న ఈ దేశానికి బలమైన నాయకత్వాన్ని అందించి ప్రధానమంత్రి రాష్ట్రపతి పదవులకు త్యాగం చేసి ఈ దేశాన్ని మళ్ళీ శత్రు దుర్భేద్యమైన దేశంగా శ్రీమతి సోనియా గాంధీ గారు తీర్చిదిద్దారు. వారి స్ఫూర్తితోనే 2004లో రాహుల్ గాంధీ గారు ఎంపీ అయ్యారు. నేను అడుగుతున్న మిత్రులారా, చాలా మంది మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వెంబడే 6 నెలలు తిరగకుండే నన్ను ఎవరు మంత్రి చేస్తలేరు, నన్ను ఎందుకు ముఖ్యమంత్రి చేస్తలేరు అని అడిగే రోజులు. కానీ 2004లో 2009లో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే రాహుల్ గాంధీ గారు మంత్రి గాని ప్రధానమంత్రి గాని రాష్ట్రపతి పదవి గాని అడగలేదు. పదవులు త్యాగం చేసి ప్రజలలో ఉండి ప్రజల తరఫున కొట్లాడి మేధావి అయిన మన్మోహన్ సింగ్ను ప్రధానమంత్రిని చేసిండ్రు, ప్రణబ్ ముఖర్జీని రాష్ట్రపతిని చేసిండ్రు. త్యాగం అంటే రాహుల్ గాంధీది, త్యాగం అంటే సోనియా గాంధీది, మరణం అంటే వీర మరణం అంటే రాజీవ్ గాంధీది. ఈ దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం అంటే, రక్తం దారమయడం అంటే అది ఇందిరమ్మ త్యాగం. త్యాగం అంటే మేము, త్యాగం అంటే మా నాయకులు. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు, అఖండ భారత్ అంటున్నారు. అఖండ భారత్ కోసం 100 కోట్ల ప్రజల కోసం స్వతంత్రం కోసం ప్రాణాలు ఇచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న నరేంద్ర మోడీ మీరు కాదు కదా, కనీసం మీ పెంపుడు కుక్కైనా ఈ దేశం కోసం త్యాగం చేసిందా అని నేను అడుగుతున్నా. ఈ దేశ స్వతంత్రం కోసం కొట్లాడింది కాంగ్రెస్, ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్, ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చింది గాంధీ కుటుంబం. నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, కాంగ్రెస్ దేశ స్వతంత్రం కోసం కొట్లాడిన రోజు మీరే పొయ్యిలో పడుకున్నారని నేను అడుగుతున్నా. ఇవాళ ఈ దేశ సమగ్రతను కాపాడడం కోసం ముస్కర్ల తుపాకీ కూటాలకు బలైపోయి మానవ బాంబుల పేల్చులో వీరు మరణం పొందినప్పుడు మీరంతా ఎక్కడున్నారు? మీ నాయకులు ఎవరైనా ఈ దేశం కోసం ప్రాణాలు ఇచ్చిందా అని బీజేపీ నాయకులను నేను అడుగుతున్నా. అట్లాంటి బీజేపీ ఇవాళ గాంధీ కుటుంబం మీద ఆరోపణలు చేస్తున్నారు. సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ఈడీ నోటీసులు, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు, సిబిఐ కేసులు పెడుతున్నారు. నేను అడుగుతున్నా సోదరులారా, ఈ దేశంలో 3 తరాలు ప్రధానమంత్రిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఈ దేశ ప్రధానమంత్రులుగా చేస్తే ఇవాళ ఉండడానికి సొంత ఇల్లు లేని కుటుంబం ఏదైతే ఉందో అది గాంధీ కుటుంబం. వాళ్ళగా అవినీతి మరకలు అంటించే ప్రయత్నం అని నేను అడుగుతున్నా. ఉండడానికి ఇల్లు లేని వాళ్లకు సొమ్ము సంపాదించుకోవాలన్న ఆలోచన ఎందుకుంటుంది? దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని ఇవాళ మోడీ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంటే నేను అడుగుతున్న ఈ దేశ పౌరులను, నేను అడుగుతున్న మా మిత్రులను, తెలంగాణ బిడ్డని, మన తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని మోడీ అవమానిస్తుంటే ఆ మోడీ పార్టీని ఈ తెలంగాణ గడ్డ మీద గెలవనిద్దామా, పొందబెడతామా? మీరు ఇవాళ ఆలోచన చెయ్యండి మిత్రులారా. ఇవాళ మన యుద్ధం దేశంలో మోడీతోనైతే సందర్భ సడేమియాక పిల్ల రంగాలు ఇవాళ ఊరూరు తిరుగుతున్నారు. 10 ఏళ్ళు మేము అధికారంలో ఉన్నాం, మిమ్మల్ని దోచుకున్నాం, మిమ్మల్ని అవమానించినాం, మమ్మల్ని మన్నించండి అని నేను చెప్పదలుచుకున్నా. 100 ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలు పోయిందంట, అయ్యా నా తప్పైంది మన్నించండి అని. ఇవాళ పిల్ల రంగాలు చార్లే శోభరాజు ఇంట్లో వండుకుంటే ఉత్తగా వండుకోలే బీఆర్ఎస్. మొన్న జరిగిన ఎన్నికలన్నా బోర్లు బొక్కలేసి బొక్కలు మీద ఇరగొట్టే బీఆర్ఎస్ వాళ్ళు పోయి బోర్లో వండుకున్నారు. ఇవాళ ఓడిపోయి సిగ్గు లేకుండా మళ్ళీ వీధుల్లోకి వచ్చి
హామీలు అమలు చేయలేదని అంటున్నారు. నేను అడుగుతున్న మనం వచ్చి సరిగ్గా 50 రోజులు కాలేదు. ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఏం చెప్పినాం మిత్రమా? నేను ఎన్నికల ప్రచారంలో ప్రతి సభలో చెప్పినా ఖచ్చితంగా డిసెంబర్ 9, 2023 నాడు ఇందిరమ్మ రాజ్యం ఏర్పడుతుంది, ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తాం, సోనియమ్మ వస్తుందని సోనియమ్మ సమక్షంలో ఇక్కడనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పిన మాట నిలబెట్టుకున్నామా మనం? మీ అందరి సహకారంతోనే కదా ఇదే ఎల్బీ స్టేడియంలో సోనియమ్మ సమక్షంలో మన ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రభుత్వం ఏర్పడ్డాక 100 రోజుల్లో మన హామీలు అమలు చేస్తామన్నాం. ఇవాళకి 50 రోజులు కూడా కాలేదు, అప్పుడే బిల్లా రంగాలు ఇద్దరు బయలుదేరి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదు. ఇంతకుముందే మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్తున్నారు, మనం బస్సు ఉచితంగా ఏదైతే ఆడబిడ్డలకు ప్రయాణం మొదలుపెట్టినమో 10.5 కోట్ల మంది ఆడబిడ్డలు ఇప్పటి వరకు బస్సులో ఉచితంగా ప్రయాణం చేసిందని చెప్పిండు. మీరందరూ ఆడబిడ్డలకు తెలంగాణ నలుమూలల ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు సోనియమ్మకు కృతజ్ఞత చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని 10 లక్షలకు పెంచి అమలు చేస్తున్నాం. ఫిబ్రవరి మొదటి వారంలో మీ అందరి అభిమానంతో ఇంకో 2 పథకాలను అమలు చేయడానికి మీ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. దద్దమ్మలారా, మీరా మమ్మల్ని అడిగేది 3650 రోజులు ఈ తెలంగాణ ఏలిన మీరు దళితులకు 3 ఎకరాల భూమి ఇయ్యలే, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యలే, ఇంటికో ఉద్యోగం ఇయ్యలే, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇయ్యలే, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇయ్యలే. ఏమి ఇయ్యని సన్నాసులు ఇవాళ మమ్మల్ని ఏమి ఇయ్యట్లేదని మీరు అడుగుతారా? మీకు ఏమరుగుతుందని నేను అడుగుతున్న బిల్లా రంగాలు. ఇవాళ రాష్ట్రాన్ని దివాలా తీపించిండ్రు, 7 లక్షల కోట్ల అప్పు చేసిండ్రు. ఈ రాష్ట్రాన్ని కుక్కలు చెప్పిన ఇస్తరాకులాగా చేసి ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. మా బట్టన్న రోజు పొద్దున్నే లేచి గల్లపెట్టడి చూస్తే దాంట్లో ఏది లేదు, మొత్తం గుల్లై ఉంది. ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి ఎట్లా బట్టన్న అంటే ఆయన అక్కడిక్కడ చూస్తున్న రోజు రూపాయి జమేసి వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి. అయినా పింఛన్ ఆపలే, జీతాలు ఆపలే, లేకపోతే పేదలకు జరిగే సంక్షేమ పథకం ఆపలే, రైతు బంధు పథకం ఆపలే. ప్రతి సన్నాజోడు ఇంకా రైతు బంధు వేస్తలేడు అన్నట్టు. పోయిన సంవత్సరం మార్చి 31 వరకు కూడా ఆ సన్నాసుడు రైతు బంధు వేయలే. ఫిబ్రవరి ఆఖరి వరకు మొత్తం రైతు భరోసా పథకాన్ని వేసే బాధ్యత మనది. మీ అభిమానంతో ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 63 లక్షల రైతు కుటుంబాలకు మీ ద్వారా మాట ఇస్తున్నా. ఫిబ్రవరి ఆఖరి వరకు రైతు భరోసా ద్వారా మీ ఖాతాలలో నగదు బదిలీ చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నేను ఇదే చెప్పదలుచుకున్నా. మిత్రులారా, ఒకవైపు సంక్షేమం, ఇంకొక వైపు అభివృద్ధి, మూడవ వైపు కేసీఆర్ చేసిన విధ్వంసాన్ని ఇవాళ మనం అంతా కూడా సరిదిద్దాలి. అక్కడక్కడ రేవంత్ రెడ్డి మేస్త్రి అంటారు. అవును బిడ్డ, నేను మేస్త్రిని. మీరు విధ్వంసం చేసిన తెలంగాణను పునర్నిర్మించే మేస్త్రిని. మీరు నిరుద్యోగ యువకుల జీవితాలతో చెలగాట మాడింది కదా, అందుకే 30 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకుల భవిష్యత్తును తీర్చిదిద్దే మేస్త్రిని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఇవాళ చైర్మన్లను, సభ్యులను గవర్నర్ గారు అనుమతించారు. ఇవాళ నుంచి వాళ్ళ జీవితాలను పునర్నిర్మించే మేస్త్రిని. ఇదే కాదు బిడ్డ, కాస్కో మిమ్మల్ని 100 మీటర్ల గోతి నుంచి పాతి పెట్టి మీకు గోరీ కట్టే మేస్త్రిని, మిమ్మల్ని గోరీ కట్టే మేస్త్రిని నేనే బిడ్డ. ఈ నెల చివరికి ఇంద్రవల్లిలో ఆదిలాబాద్ జిల్లాలో వస్తున్న కాసుకోండి బిడ్డలారా, మీకు గోరీ కట్టం. మా వెడమ బొత్తు ఖానాపూర్ ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇంట్లో ఎక్కడున్నాడు? ఎడమ బొత్తు మన ఖానాపూర్ ఎమ్మెల్యే. ఇతను ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఏకైక రూమ్ లో ఉండే ఒక ఆదివాసి బిడ్డ. ఇందిరమ్మ ఇల్లు తప్ప
ఎడమ బొచ్చు దగ్గర ఏమీ లేదు. కానీ మీ అభిమానం, మల్లికార్జున ఖర్గే గారి ఆశీర్వాదం, కాంగ్రెస్ పార్టీ దీపం ఉంటే గుండెల నిండా గాలి పీల్చుకొని సోనియమ్మ బొమ్మను గుండెల్లో పెట్టుకొని పోతే అక్కడి బిడ్డలు ఆశీర్వదించను. ఇవాళ ఎమ్మెల్యే అయ్యిండు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇంట్లుండే బిడ్డను కూడా ఇవాళ ఎమ్మెల్యే చేసింది. నేను అడుగుతున్నా, సన్నాసి సోయిలేని కేసీఆర్ ఎవరినిరా నువ్వు రాజ్యసభ చేసింది? పార్థసారథి రెడ్డి కరోనా సమయంలో 1000 కోట్లు తోసుకున్నావు, రాజ్యసభ చేసినావు. రవిచంద్రాన్ని ఇంకొక ఆయన చేసినావు, గ్రానైట్ వ్యాపారం. దామోదరరావు అని ఇంకో రాజ్యసభ చేసినావు, తెలంగాణ రాష్ట్రాన్ని తోసుకున్నావు. ఒక్కనన్నా ఇట్లాంటి ఎమ్మెల్యే చేసినావు అని నేను అడుగుతున్నా. ఇవాళ 64 మందిలో ఇట్లాంటి వాళ్ళు 20 మంది ఉన్నారు. పేదోళ్ళ బిడ్డలు, దళితుల బిడ్డలు, గిరిజనుల బిడ్డలు, ఆదివాసీల బిడ్డలు, బలహీన వర్గాల బిడ్డలు ఇవాళ ఇందిరమ్మ రాజ్యాన్ని నమ్ముకుంటే మందుల సామేలు ఉన్నాడేమో వేదిక మీద. ఒకవేళ ఉంటే తుంగతుర్తిని మన నల్గొండ జిల్లాలో జేబులో 50,000 రూపాయలు లేవు మందుల సామేలు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఒక మాదిగ బిడ్డ, 50,000 రూపాయలు జేబులో లేకపోయినా ఇందిరమ్మ రాజ్యంలో మల్లికార్జున ఖర్గే గారు బీఫామ్ ఇస్తే 60,000 ఎంతని మెజార్టీ, 50,000 రూపాయలు లేకపోయినా 52,000 మెజార్టీతోనే ఎమ్మెల్యే. ఎవరి బిడ్డయా? పేదోళ్ళ బిడ్డ, మాదిగోళ్ళ బిడ్డ, చెప్పులు కుట్టుకున్న బిడ్డ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 50,000 రూపాయలు లేకపోయినా 52,000 మెజార్టీతో ఎమ్మెల్యే అయ్యాడు. వీళ్ళందరూ ఏమన్నా భూస్వాములా? వీళ్ళందరూ ఏమన్నా దోపిడీదారులా? వీళ్ళందరూ ఏమన్నా నీలాక దొరలా, దోసుకున్నోళ్ళ? పేదోళ్ళ బిడ్డలు ఇందిరమ్మ రాజ్యంలో మీ కష్టం ఉంటే, మీ శ్రమ ఉంటే ఇవాళ వీళ్ళందరూ ఎమ్మెల్యేలు అయ్యారు, మీ ఆశీర్వాదం ఉంటే. మరి మిత్రులారా, నేను అడుగుతున్నా, ఇంత కష్టం చేసి ఇట్లాంటి పేదోళ్ళని మీరు ఎమ్మెల్యేలు చేశారు. మరి నేను అడుగుతున్నా, నల్లమల్ల అడవులల్లా మారుమూల గ్రామంలో ఉండే ఒక రైతు బిడ్డను మల్లికార్జున ఖర్గే గారు సోనియమ్మ ఆశీర్వదించే రైతు కుటుంబంలో వచ్చిన నేను ఒక సామాన్యమైన కుటుంబం. మా కుటుంబంలో ఎవరు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు లేరు. కానీ 16 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా. ఇది కాంగ్రెస్ పార్టీ దయ. కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడితే వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను కూడా ముఖ్యమంత్రి కాగలిగిన. కాంగ్రెస్ పార్టీలా ఎవరైనా ఏదైనా కావచ్చు. మల్లికార్జున ఖర్గే గారి గురించి ఒక మాట చెప్పాలి. ఆనాడు రజాకర్ల దాడిలో చిన్న వయసులో తల్లి చనిపోతే తండ్రి కొడుకును భుజం మీద వేసుకొని పక్క ఊరికి పోయి ప్రాణాలు కాపాడుకొని కష్టపడి చదివిస్తే గ్రామ కమిటీ అధ్యక్షుడి నుంచి మండల స్థాయి నుంచి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైండు, 9 సార్లు ఎమ్మెల్యే అయిండు, 2 సార్లు ఎంపీ అయిండు, ఒక్కసారి రాజ్యసభ సభ్యుడైండు. 56 ఏండ్ల నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయితే 50 ఏళ్ల వరకు ఒక్కరోజు కూడా ఓడిపోకుండా గెలిచిండు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైండు. నిలువెత్తు 6 అడుగుల ఆజానుభావుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక దళితుల బిడ్డ మనకు నాయకుడైండు. ఎందుకైంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీ వల్ల అయిందో, ఇందిరమ్మ దయ వల్ల అయిందో, సోనియమ్మ మద్దతు వల్ల అయిందో. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే. కానీ ఆ కేసీఆర్ పక్కన చూడుంది, ఆ పక్కోడు ఈ పక్కోడు, జేబులు కొట్టేటోడు, చైన్లు ఎత్తుకపోయేటోడు, భూములు దొంగతనం చేసేటోడు, శాండు, ల్యాండు, వైను, మైను మాఫియా వాళ్ళు వాళ్ళ పక్కనుండ్రు, దళితులు, గిరిజనులు, పేదోళ్ళు మన పక్కలు. ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు వెంకట్ ఎమ్మెల్సీ, మాజీ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఎమ్మెల్సీ, అంతకంటే ముందు మాజీ ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు పొన్నం ప్రభాకరు ఇవాళ ఎమ్మెల్యే అయి మంత్రి అయ్యాడు, ఎంపీ ఫోరంలో కన్వీనర్ అయ్యాడు. మన విద్యార్థి నాయకులు ఇంతమంది ఇవాళ ఇన్ని హోదాలు వచ్చినాయి. ఎందుకు వచ్చినాయంటే కష్టపడితే వచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తే వచ్చినాయి, మీరందరూ అభిమానించి ఆదరిస్తే వచ్చినాయి. అందుకే మిత్రులారా, ఇవన్నీ నేను ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికలు అత్యంత కీలకం. దేశం కోసం ప్రాణాలు ఇచ్చి ఈ దేశం కోసం పదవులు త్యాగం చేసిన మన భారత్ జోడో న్యాయయాత్ర మొదలుపెట్టిండు. మణిపూర్ నుంచి మహారాష్ట్ర వరకు వారు పాదయాత్ర చేస్తుంటే ఓర్వలేని ప్రభుత్వం
అస్సాంలో వారికి అడ్డంకులు కల్పిస్తుండ్రు. ఇవాళ మోడీకైనా కేడీకైనా గుణపాఠం చెప్పాలి. రాహుల్ గాంధీ గారిని ఈ దేశానికి ప్రధానమంత్రిని చెయ్యాలి. చెయ్యడానికి మీరు సిద్ధమా? రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మీరు సిద్ధమా? మీరు సిద్ధమైతే మనం తినే తిండిలో, మనం పీల్చే గాలిలో, మనం వేసే అడుగులో పట్టుదల ఉండాలి, పౌరుషం ఉండాలి, పోరాటం ఉండాలి. రాబోయే ఎన్నికలలో 3 రంగుల జెండా ఎగరేయాలి. ఈ పోరాటంతో మొన్న గోల్కొండ కిలా మీద 3 రంగుల జెండా ఎగరేసినాం. ఇవాళ నుంచి రాబోయే పార్లమెంట్ ఎన్నికల వరకు మనం కష్టపడాలి. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ ఉంటే కనీసం 14 సీట్లైనా ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి గెలిపించాలి. అప్పుడే ఢిల్లీలో ఎర్రకోట మీద 3 జెండా ఎగరేస్తాం. దానికి మనమందరం కష్టపడాలి. మనం కష్టపడాలి అని అంటే మనమందరం కలిసి పని చేయాలి. ఇంతకుముందు కేసీ వేణుగోపాల్ గారు అంటున్నారు, ప్రభుత్వం వచ్చినాక కార్యకర్తలు ఎందుకో చల్లగున్నారా, ఇంట్లో వండుకుంటూరు, ఏంది నీ సంగతి అని అంటే నిన్నమననే కదా గెలిచారు, ఉత్సాహంతో దుంపులాడి అలసిపోయి ఉన్నట్టున్నారు. అంటే అదేం కుదరదు, నువ్వు వెళ్లాల్సిందే. ముఖ్యమంత్రిగా ఒక రోజు రాష్ట్రాన్ని నడుపు, పిసిసి అధ్యక్షుడిగా ఇంకొక రోజు గ్రామాలు తిరగని వారు నాకు ఆదేశాలు ఇచ్చింది. వారి ఆదేశమే శిరోధార్యం. వారి ఆదేశాలను తీసుకొని బయలుదేరుతున్న ప్రతి వారంలో రోజు రోజు మీ జిల్లా పర్యటనలు వస్తా, 17 పార్లమెంట్లలో సమావేశాలు పెడతా. వారంలో 3 రోజులు మళ్ళీ మీ రేవంత్ అన్నగా మీ మధ్యకు వస్తా, మీతో ఉంటా, మీతో కలిసి నిలబడతా, మీతో కలిసి కొట్లాడతా. జిల్లా రంగాలను తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరిమి కొట్టడానికి నేను వస్తా. మొన్నటి ఎన్నికల్లో ఓడించినాం. ఈ ఎన్నికల్లో తెలంగాణ సరిహద్దులు దాటే వరకు తరుముతాం. ఈ కార్యక్రమాన్ని వచ్చే వారం నుంచి ఇంద్రవల్లిలో మొదలుపెట్టి వేదిక మీద ఉన్న నాయకులందరికీ ఆదేశాలు ఇస్తున్నా. కిందున్న కార్యకర్తలందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మన పోరాటంలో ఇప్పుడు ఇంటర్వెల్ మాత్రమే, అసలు సినిమా ముందుంది. ఇంటర్వెల్ అయిపోయింది. ఇంద్రవల్లి నుంచి ఇంటర్వెల్ తర్వాత మళ్ళీ కథ మొదలవుతుంది. ఎవరేందో తేలుద్దాం. బిల్లా రంగాలు చాలా మాట్లాడుతుండ్రు. చార్లెస్ శోభరాజు మాత్రం దుప్పటి కప్పుకొని గోర్ల బొక్కల వన్నీటు. అందుకే నేను అంటున్నా, బిల్లా రంగాలు కాదు, చార్లెస్ శోభరాజు రమ్మని అంటున్నా. మొన్న అంటుండు ఒక ఆయన, మా పులి బయటకు వస్తుందని. బిడ్డ, మా పులులు బోన్ పట్టుకొని సిద్ధంగా ఉన్నారు. బోన్లు వేసి బోన్లో పెట్టి బొంద పెడతాం. బోను సిద్ధం, రమ్మను మీ పులిని ఏడుందో నేను చెప్పదలుచుకున్నా. అందుకే ఇంతకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా కాబట్టి మాట్లాడితే బాగుండదు, పరిపాలన మీద దృష్టి పెడతామనుకున్నా. కానీ మాట్లాడకపోతే పని నడిచేటట్టు లేదు. ఏది పడితే అది అపోతే అని చెప్తారు. అభ్యర్థులను మారిస్తే మేము ప్రభుత్వం వచ్చేదని మేము అదే చెప్తున్నాం. రా నాయన, మీ కుటుంబాన్ని మారిస్తే తప్ప తెలంగాణకు మేలు జరగదని. మార్చాల్సింది మిమ్మల్ని. సిద్దిపేట మారవాలి, సిరిసిల్లలో మారవాలి, గజ్వెల్లో మారవాలి. కామారెడ్డిలో పొడుస్తా పీక్తా అన్నాడు. నేను వస్తున్న బిడ్డ నిన్ను ఓడగొడతా అన్నా. కామారెడ్డిలో పోయి కేసీఆర్ ఓడి వేరు, కేడీ వేరు కాదు, రూపాలు మాత్రమే వేరు. వాళ్ళు ఇద్దరు ఒకటే. నాన్నకి బొమ్మ బొరుసు లాంటి వాళ్ళు. రేపు అప్పితప్ప ఒకటో రెండో కేసీఆర్ గెలిచిన ఢిల్లీకి పోయి మళ్ళీ మోడీకి ఇస్తాడు. ఎందుకంటే మారు పేరగాడు. కేసీఆర్ మీకు తెలుసు కదా, మారు పేరగాడు. ఈడ ఒక రూపంలో జమ చేస్తాడు, ఢిల్లీకి పోయి ఇంకొక రూపంలో అమ్ముకుంటాడు. మోడీ కేసీఆర్ వేరు వేరు కాదు. మోడీ మనిషే, మోడీ తాబేదారే. ఈ కేసీఆర్ ఇవాళ మా క్రిస్టియన్ మైనారిటీ, ముస్లిం మైనారిటీ, తెలంగాణ ఉద్యమకారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. కేసీఆర్ వాడే ప్రతి ఓటు పరోక్షంగా మోడీకి అవుతుంది. బీఆర్ఎస్ వేసే ఓటు మూసీలేసినట్టు అవుతుంది. ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి అని అంటే ఈడ 14 ఎంపీలు గెలవాలి. అప్పుడే ఈ దేశంలో మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. 10 ఏళ్ల నుంచి మోసం చేసిన మోడీని
ఓడగొట్టాలి. ఓడగొట్టాలి అంటే మనమందరం కష్టపడాలి. మరి మనం కష్టపడాలి అని అంటే మీరందరూ సహకరించాలి మిత్రులారా. సిద్ధమా? 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 మరి మీ అందరి తరఫున కేసీఆర్ కు, హరీష్ కు, కేటీఆర్ కు సవాలు విసిరాలా? వచ్చే వారం నుంచి మొదలు పెడతామా? మొదలైందా? కేసీఆర్ కాస్కో నీ ఆట మొదలైంది. కొన ఊపిరితో ఉన్నావు. ఆయుధ కూడా నీ పీక విసికే బాధ్యత, నీ పార్టీని పొందబెట్టే బాధ్యత మా వాళ్ళందరూ తీసుకున్నారు. ఇదే కాదు, మీకందరికీ చెప్తున్నా, మనమిచ్చే 6 గ్యారెంటీలు అమలు చేయడానికి గ్రామ గ్రామంలో 5 మందితోటి ఇందిరమ్మ కమిటీలు వేస్తాం. ఇందిరమ్మ కమిటీలలో మీరు ఉంటారు. ఎవరైతే మన పార్టీకి ఈ రాష్ట్రంలో అండగా నిలబడతారో సంక్షేమ పథకాలు వాళ్ళకు చేర్చాల్సిన బాధ్యత మీదే. అందుకే ఇంత ఓపికగా ఈ రోజు వచ్చి ఇక్కడ కూర్చొని ఈ సభను విజయవంతం చేసిన మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై సోనియమ్మ. ధన్యవాదాలు మిత్రులారా.